చిత్తం, అజ్ఞానం చెప్పిన ఆ చిత్తం ఏం చేస్తుందంటే ఆ విషయాల వైపుకే వెళతా ఉంటాం. అప్పుడు జ్ఞానం బుద్ధి ద్వారా ఏం చెప్పాలి, దాన్ని నిరోధించి నెమ్మదిగా బుజ్జగించి ఆత్మయందు స్థాపించాలి. అదే యోగ సాధన, అదే మెడిటేషన్. ధ్యానం అంటే అదే. అది విషయాలు ఎక్కువ పరుగులు చేస్తా ఉంటది. వీళ్ళు ఏమీ మెడిటేషన్ ఏం చేస్తా ఉంటారు, తీసుకొచ్చి నెమ్మదిగా అలా బుజ్జగించి ఆ ఆత్మయందు తాపింతారు. అందుకనే మనసు ఆత్మయందు కలవడమే సరైన యోగము. ఆత్మయందు మనసు నిలకడ చెందకుండా విషయాల మీదకు వెళ్ళిపోవటమే వియోగము. వియోగము ఆ వియోగమై అయిన మూలండి ఇన్ని జన్మలు తెచ్చుకుని బాధలు పడుతుంది. మళ్ళీ ఆత్మను కలిసేంత వరకు ఆ మనసు దానికి శాంతి ఉండదు. చిత్తం అంటే ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధక. పతంజలి మహర్షి చెప్తారు కదా, యోగం అంటే నిర్వచనం చెప్తారు ఆయన. ఏంటండి యోగం? యోగం అంటారు అంటే యోగ చిత్తవృత్తి నిరోధక. అంటే చిత్తవృత్తి అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి? స్మరిస్తూ ఉంటుంది దాని పని. ఒక విషయాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటుంది, అంతమాట చేసుకుని ఏం చేస్తుంది, ఆ వైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆత్మకి అభిముఖంగా ఉండకుండా ప్రపంచానికి అభిముఖంగా వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? ప్రపంచానికి అభిముఖంగా పోవడమే దీనికి దుఃఖం, బంధం. ఆ చిత్తాన్ని ఆత్మకి అభిముఖంగా నిలపడమే యోగం. నువ్వేం చేస్తావో, ఏ యొక్క సాధన చేస్తావో నాకు తెలియదు, కానీ ఎలాగైనా సరే ఎన్ని యుక్తులైన పని ఆ మనసును ఆత్మయందు లయం చేసుకో. ఆత్మయందు అంటే ఆత్మ అంటే మీరు, మీ మనసును మీ అందు లయం చేసుకో. అందుకు మీ అందు మీరు ఉండడం. ఎలాగా ఈ సంవత్సరాలు ఎలా ఉంటాయంటే ఏడు చెప్పిన అలా పోతుంటారు కదా, ఇంటి పట్టకుండా పోతే పని అలా వస్తుంది. అది చేసిన పని ఏం చేసుకుంటారు అంటారు కదా, ఆడుకుని నీరసం వచ్చిన తర్వాత వాళ్ళే వస్తారు. ఈ మనసు కూడా అలాగే చేస్తుంది మన. అక్కడ ఉంటుంది సుఖం, ఇక్కడ ఉంటుందో చెప్పిన ఆడుకుని చంటి పిల్లోడు ఎలాగైతే బయటకు పోయి ఆడుకుంటాడు, ఈ మనసు కూడా అలా బయటకు పోతే ఆడుకోవడానికి. ఈ పిల్లోడు కూడా కొన్ని తగులు పెట్టిపోతాడు కదా ఊళ్ళో గొడవలు, అలాగే ఇది కూడా గొడవలు పెట్టుకుని వస్తుంది. తగులన్నీ తగులే కదా, ఆ తగులు పెద్దోళ్ళు తీర్చాలి. అయ్యో గురువులు తీరుతాయన్నమాట. ఏంటండి నా మనసు అసలు కుదురుగా ఉండట్లేదు, మనశ్శాంతిగా ఉండట్లేదు అంటారు కదా. మనశ్శాంతి ఎలా వస్తుంది? ఆ మనసు కంట్రోల్ చేయి. మనసు ఇంద్రియాన్ని కంట్రోల్ చేయి. చేసుకుని నీ అందు తాపం చేసుకో, నిలబెట్టుకో. ఆ మనసుని ఇంద్రియాన్ని శుద్ధం చేయి. అందులో ఉండేటువంటి దోషాలని శుభ్రంగా తీసేయి. ఎలాగంటే చెప్తారన్నమాట, కంసాలైనా ఈ బంగారం మళ్ళీ ఆభరణాలు చేయమని పాత ఇస్తారు కదా, ఈ పాత బంగారు ఆభరణాలకి కొంత దోషం ఉంటుంది, తుప్పై మాలిన్యం పట్టేసి ఉంటాయి. ఆ మాలిన్యం పోవాలంటే ఏం చేస్తాడంటే అగ్నిలో వేసి కొలువులో ఇలా ఊతాడు. శుభ్రంగా అగ్నిని రాజేస్తాడు కదా, ఆ రాజేస్తే ఆ ఆభరణాలు పట్టిన మాలిన్యం పోద్ది కదా. అలాగే యోగులు ఈ ప్రాణాయామం చేస్తారన్నమాట. ప్రాణాయామం చేసి శుభ్రంగా ఇంద్రియాలకు పట్టుకున్నటువంటి, ఆ మనసుకు పట్టుకున్నటువంటి దోషాలు శుభ్రంగా పోగొట్టుకుంటారు. అందుకని యోగులు పాపాలను ఈజీగా పోగొట్టుకుంటారు. ఇలా సాధన చేస్తే బాగు. మరి వాళ్ళకి ఈ పాపాలు పోగొట్టుకోవటం అనేటువంటి యుక్తి లేక పాపం పాపాల మీద పాపం, పాపం మీద పాపం పోగేసుకుని పెద్ద పాపమే తన స్వరూపంగా అయిపోతాడు. అవునా? ఘనీభవించిన పాపాత్ముడు, పెద్ద పాపాత్ముడు అయిపోతాడు. పాపమే తన స్వరూపం అయిపోతాడు. అందుకనే పాపాత్ముడు అన్నారన్నమాట. పాపాత్మ అలా ఉండవు. ఆత్మ పాపాత్మ అంటే ఇక్కడ పాపాత్ముడు అంటే బుద్ధి యొక్క దోషాన్ని మా ఆత్మకి అంటగట్టి మాట్లాడుతున్నారన్నమాట. అలాగా పుణ్యాత్ముడు, పాపాత్ముడు, ఏమా మహాత్ముడు అని అంటున్నావా లేదా? అంటే ఈ ఆత్మ అనేటువంటిది, అంటే మనసు అనేటువంటిది ఆ పుణ్యంతో కలిపితే పుణ్యాత్ముడు, పాపంతో కలిపితే పాపాత్ముడు, జ్ఞానంతో కలిపితే మహాత్ముడు, ధర్మంతో ఉంటే మహాత్ముడు.